ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున అందరికీ వందనాలు. గడిచిన దినములంతా కూడా ప్రభు మనల్ని కాచి కాపాడి ఆయన ఉచితమైన రెక్కల నీడలో భద్రపరిచి మరలా మనమందరం ఇలాగూ ఈ వీడియో ద్వారా కలుసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన మంచి సమయంకై దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచిది దేవుని బిడ్డలారా, దేవుని వాక్యముల నుంచి మనం కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. ప్రైజ్ ది లార్డ్. మంచిది. ఇక్కడ రాయబడిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ ఏలియా గురించి దేవుడు యాకోబు ద్వారా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే, మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. అంటే ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే. మనలాంటి స్వభావం కలిగిన వాడు అంటే మనలాగే మనం ఎలాగ ఉన్నాము, మనం ఎలాగ జీవిస్తున్నాము, మనం ఎలాగ బ్రతుకుతున్నాము, ఏలియా కూడా ఆయన జీవన విధానం కూడా అలాంటిదే. ఇంకా చెప్పాలంటే మనము ఏ శరీరముతో ఉన్నామో ఏలియా కూడా అదే శరీర ఆకారము కలిగి ఉన్నాడు. మన శరీరము బలమైనది ఏమీ కాదు. మన స్వభావం అంటే మన శరీర స్వభావం ఎలాంటిదంటే, ఏదైనా పని చేస్తే వెంటనే అలసిపోయేది. ఏదైనా రోగము వచ్చినా, బలహీనత వచ్చినా శరీరము అలసిపోతుంది. మరే పని చేయడానికి ఇష్టపడదు. మనకు ఏ స్వభావం మన శరీరమందు మనం కలిగి ఉంటున్నామో, ఏలియా గారు కూడా అదే స్వభావం కలిగినటువంటి మనుషుడు. ఆయనది దేవదూతల స్వభావం కాదు, నరుల స్వభావం కలిగినటువంటి వాడే, మనుషుల స్వభావం కలిగినటువంటి వాడే. నీలాగా నాలాగా ఆయన కూడా దుఃఖము ఉంటుంది, నీలాగా నాలాగా ఆయన కూడా బాధ ఉంటుంది, నీలాగా నాలాగా ఆయన కూడా వేదన ఉంటుంది, ఆయన కూడా నొప్పి ఉంటుంది, ఆయన కూడా ఆకలి ఉంటుంది, ఆయన కూడా దాహం ఉంటుంది, ఆయన కూడా కోరికలు ఉంటుంది, ఆయన కూడా వాంఛలు ఉంటుంది. ఎందుకంటే శరీరంతో ఉన్నాడు కాబట్టి. మనం కూడా శరీరంతో ఉన్నాం, మనకు కూడా కోరికలు వాంఛలు ఎన్నెన్నో మన శరీరంలో మనకు కలుగుతూ ఉంటాయి కదా. మన శరీరం ఎప్పుడు సుఖాన్ని కోరుకుంటుంది, మన శరీరం ఎప్పుడు మంచిగా తిన్నామా పండుకున్నామా అన్న ఆ విధానాన్ని శరీరం అలవార్చుకుంటుంది. ఇది మన శరీరకున్న లక్షణం, ప్రతి శరీరికి ఉన్న లక్షణం అలవాటు కదా. ఏదైనా బాగా పని చేస్తే మరి ఇంకా అలసిపోయిన తర్వాత వచ్చింది వెంటనే శరీరం ఏం కోరుకుంటుంది? రెస్ట్ని కోరుకుంటుంది కదా. హల్లెలూయా. అందుకే యాకోబు గారు ఏలియాని గురించి రాస్తూ, ఏలియా మనలాంటి
స్వభావం కలిగినటువంటి మనుషుడే, కానీ అతడు వర్షింపకున్నట్లుగా ప్రార్థన చేశాడు. శరీరము ఎప్పుడు ఆత్మకు విరోధముగా ఉంటుంది. ఇవి ఒకటికొకటికి ఏకీభవించవు. ఆత్మనేమో ప్రార్థన చేయమంటది, శరీరమేమో పండుకోమంటది. ఆత్మనేమో దేవుని సన్నిధానంలో దేవుని మందిరానికి వెళ్ళమంటది, శరీరమేమో బాగా అలసిపోయావు కదా, ఈరోజు రెస్ట్ తీసుకో, వచ్చే వారం పోదులే అని. ఇలా మన శరీరము మనల్ని బలహీనపరుస్తుంది. ఏ శరీరంతో ఉన్న ప్రతి మనిషి బలహీనుడే. శరీరంతో జీవించే ప్రతి మనిషి బలహీనత కలిగినటువంటి వాడే, బలవంతుడు ఏమీ కాదు. మనం అందరం బలహీనులమే. బలహీనమైన శరీరములు, బలహీనమైన ఘటములు. కానీ ఏలియా కూడా అలాంటి శరీర స్వభావం, మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే. గాని చెప్పు, అక్కడ రాయబడిన మాట, అతడు ఆసక్తితో వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షము కురవలేదు. ఎన్ని సంవత్సరాల వరకు? 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షము కురవలేదు. మనలాంటి స్వభావం కలిగిన ఒక మనిషి ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షము కురవలేదు. మనలాంటి బలహీనమైన స్వభావం కలిగినటువంటి వాడే, మనలాంటి మనిషే మనలాగనే జన్మించాడు, మనలాగనే భూమి మీద బ్రతుకుతున్నాడు. అలాంటి స్వభావం కలిగిన ఆ మనిషి ప్రార్థన చేస్తే దేవుడంట భూమి మీద 3.5 సంవత్సరాల వరకు వర్షాన్ని ఇవ్వలేదు కదా. మనం రాజుల గ్రంథము చదివితే, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుంటే, అంతటా గిలాదు కాపురస్తుల సంబంధి అయ్యు తిష్బీయుడైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి, ఎవరిని సన్నిధిని నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడిన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఈ 17వ అధ్యాయంలో మనం రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో మనం చదివినాం కదా. అంతటా గిలాదు కాపురస సంబంధి అయిన తిష్బీయుడైన ఏలియా వచ్చి అహాబు ఎదుట నిలబడి, ఎవరిని సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరంలో మంచైన వర్షమైన కురవదని ప్రకటించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏ రోజైతే ఆయన ఈ మాట ప్రకటించాడో ఆ రోజు నుంచి దేవుడు ఆకాశ తూములన్నిటిని ఏం చేశాడంటే మూసివేసేసాడు. భూమి మీద వర్షం లేదు, మంచు లేదు, భూమి తడపబడట్లేదు, పంట వేసుకోవడానికి అవకాశం కూడా లేదు. భూమి అంతా నెరవిడిచిపోయింది. మంచు కూడా కురవట్లా, వర్షం రావట్లా, ఆహారం తరిగిపోతుంది, ప్రజలకు ఇబ్బంది అవుతుంది, పశువులు కూడా కొరత అవుతుంది. కానీ ఇది ఎలా సాధ్యం? ఒక ఏలియా గారు ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని అంతటిని ఆయన ప్రార్థించినట్లుగా ఏం చేశాడు? మొత్తానికి మూసివేశాడు. మనం 18వ అధ్యాయం మనం ఒకసారి చదువుకుంటే 7వ వచనంలో 18వ అధ్యాయము 1వ వచనం చదివితే, అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరం యెహోవా వాక్కు ఏలీకి ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి అహాబును దర్శింపమని సెలవివ్వగా. 3 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు మరలా ఏలీయకు ప్రత్యక్షమై, ఇదిగో నేను భూమి మీద వర్షము కురిపించబోతున్నానని చెప్పాడు. అంటే 3 సంవత్సరాల దాకా భూమి మీద వర్షము అనేది కురవలేదు. మన 7వ వచనం చదివితే, ఉబేద్య మార్గమున పోచుండగా
మూడవ వచనం చదువుకుంటే, అహాబు తన గృహ నిర్వాహకుడైన ఓబేదుని పిలిపించను. ఈ ఓబేదు యెహోయందు బహుభయభక్తులు గలవాడై యెజబేలు యెహోవా ప్రవక్తను నిర్మూలము చేయుచుండగా గుహలు 80 మందిగా నూరుగురిని దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. అహాబు దేశంలో ఉదకదారులన్నిటినీ నదులన్నిటిని చూడబోయి పశువులన్నిటినీ పోగొట్టుకొనకుండా గుర్రములను కంచర గాడిదలను ప్రాణములతో కాపాడుకొనుటకై మనకు గడ్డి దొరుకునేమో తెలుసుకొనుమని ఓబేద్యకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి వారు దేశమంతట సంచరింపవలెనని చెరి యొక్క పాలు తీసుకొని అహాబు ఒంటరిగా ఒకవైపునకు, ఓబేద్య ఒంటరిగా ఇంకొక వైపునకు వెళ్ళారు. 3.5 సంవత్సరాలు వర్షము కురవదని ఏలీ చెప్పేసి వెళ్ళిపోయాడు కదా. 3 సంవత్సరాల తర్వాత దేవుని వాక్కు మరలా ఏలీకి ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపిస్తున్నానని చెప్పాడు. కురిపిస్తున్నానని చెప్పినప్పుడు ఆ 3 సంవత్సరాలు ప్రజలు ఎలా ఉన్నారంటే చాలా ఇబ్బందిగా ఉంది. వారి పశువులకు కనీసం గడ్డి దొరకని పరిస్థితుల్లో ఉంది కదా. అయితే మన స్వభావం, మనలాంటి స్వభావం కలిగిన ఏలియా ప్రార్థన చేస్తే దేవుడు వర్షాన్ని కురవకుండా ఎలా ఆపగలిగాడు? ఏలియా కూడా మనలాంటి స్వభావం కలిగినట్టు మనుషుడే కదా. ఆయన ప్రత్యేకంగా తయారు చేయబడలేదు, ప్రత్యేకంగా ఏమీ పుట్టలేదు. మనలాగిన తల్లి గర్భం నుంచి వచ్చా. అలాంటి ఆయన ప్రార్థించినప్పుడు అంట, చెప్పు, దేవుడు ఆకాశాన్ని మూసివేశాడు. ఆయనకు సాధ్యమైనది మనకెందుకు సాధ్యం కావట్లా? మనం అలాగెందుకు ప్రార్థన చేయట్లా? అంటే నీకు మన శరీరంలో చిన్న బలహీనత ఏర్పడితే మనం ప్రార్థన చేయడం మానేస్తాం. మనకు తలనొప్పి లేచిన ప్రార్థన మానేస్తాం. జ్వరం వచ్చినా ప్రార్థన చేయడం మానేస్తాం. నీ శరీరం ఒకవేళ పని వలన అలసిపోయినా నీకు ప్రార్థన చేయడం మానేస్తాం. ఇలా అనేకమైన ఏదో ఒకటి నీకు సంభవించినప్పుడు, లేదా నీ శరీరము వలన, తిండి వలన, ఎక్కువ తినడం వలన, మత్తు కలిగించడం వలన నిద్రలో పోతూ, ఎప్పుడు నిద్రపోకుండా ఉంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం అనే సంగతి మనం మరిచిపోతాం. కానీ ఏలియా అలా కాదు. తన శరీరాన్ని నలగొట్టుకోవడానికి ఇష్టపడతాడు. తన శరీరము దేవుని సన్నిధిలో మోకాలేసి ప్రార్థన చేయడానికి, తన శరీరం యొక్క ఆలోచనలు, శరీరం యొక్క ఇచ్చను, శరీరం యొక్క కోరికను నెరవేర్చడానికి ఏలియా గారు ఇష్టపడడు. అందుకే అతడు ఆసక్తితో, అనగా ఆవేశముతో, ఆసక్తితో, ఉత్సాహముతో, సంతోషంతో, తపన, ఆయనకు ఒక కోరిక, దేవుని సన్నిధిలో కనబడాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో గడపాలి అని ఒక కోరిక, ఒక తపన, ఒక ఆశ, అది ఆయనలో ఉన్న ఆసక్తి. ఈ ఆసక్తి నీలో నాలో ఉండునుగాక. మనకున్న ఆసక్తి ఏంటి? నీకు ఆసక్తి ఉందా? మనం ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నామా? మన ఆసక్తి కలిగి ప్రభుని స్తుతిస్తున్నామా? ఆసక్తి లేకుండా ప్రభు సన్నిధికి వస్తున్నావా? కానీ ఈరోజు ఏలియా ప్రార్థన చేసినట్లుగా మనం కూడా ప్రార్థింతుముగా. ఏలి ఎలాగైతే ఆసక్తితో ప్రార్థించాడో నీవు కూడా ఆసక్తితో ప్రార్థన చెయ్యి. ఈరోజు మనం కూడా ఆసక్తితో ప్రార్థన చెయ్యి. ఏలియా ప్రార్థన ఆలపించిన దేవుడు నిశ్చయముగా నీ ప్రార్థన, నా ప్రార్థన, మన అందరి ప్రార్థన ఆయన ఆలకించి మరలా అతడు ప్రార్థన చేయగా, ఇప్పుడు ఆకాశము వర్షం ఇచ్చిందంట, భూమి తన పంటను ఇచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. మనం 18వ అధ్యాయము 41వ వచనంలో, పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పొయ్యి భోజనం చేయమని అహాబుతో చెప్పగా అహాబు భోజనం చేయబోయెను గాని
ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. అటు తర్వాత అతడు తన దాసుని పిలిచి, నువ్వు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు పైకి ఎక్కి పారజూచి ఏమి కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాను. 7వ మారు అతడు చూచి, ఇదిగో మనిషి చెయ్యంత ఒక చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు అహాబు నదికి పోయి నీవు వెళ్లకుండా వర్షం నిన్ను ఆపకున్నట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పమని వాని పంపెను. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలి వానతోనూ కారు కమ్మెను. మోపైన వాన కురిసెను గనుక అహాబు రథం ఎక్కి యెజ్రెయేలునకు వెళ్ళి పోయెను. మరలా ఏలియా ప్రార్థన చేసినప్పుడు కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి కొండ మీదకి ఎక్కిపోయి అక్కడ మోకాలు వేసి ప్రార్థన చేస్తుంటే తన పనివాడిని చూసి, వెళ్ళి సముద్రం వైపు చూడు, నీకేమైనా కనబడుతుందా అంటే, అయ్యా ఏం కనబడతలేదు అంటే, వెళ్ళి 7 మార్లు చూడు. మొదటిసారి చూశాడు, రెండోసారి చూశాడు, ఇలా 7 సార్లు చూశాడు. అయినా ఏలియా ప్రార్థన చేయటము ఆపలేదు. దేవుడు తనకి ఏదో ఒక సూచన కనపరిచేంత వరకు, దేవుడు తన ప్రార్థనకు జవాబిచ్చేంత వరకు తన ఆసక్తిని ఏలియా విడిచిపెట్టలేదు. నీవు కూడా, నేను కూడా, మనము కూడా ప్రార్థన చేసేటప్పుడు ఒక విషయం కోసానికి దేవుడు నీ పట్ల ఒక కార్యాన్ని జరిగించేంత వరకు, పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల ఒక కార్యాన్ని జరిగించేంత వరకు, తన ఆత్మ చేత నింపి మన సహాయం చేసేంత వరకు, దేవుడు మనకు ఒక సూచన కనపరిచేంత వరకు మనం ఆయన సన్నిధిలో విడవకుండా ఆసక్తితో ప్రార్థింతుముగా కదా. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడు, కానీ అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు. అతడు ఆసక్తి విషయంలో మంద్యముగా ఉన్నవాడు కాదు. తన ఆత్మను ఎప్పుడు దేవునికి కొరకు, దేవుని సమయంలో కనబడట కొరకు సిద్ధపరచుకునేవాడు. శరీర ప్రకారం ఎంతో బలహీనత ఉన్నప్పటికీ, శరీర ప్రకారం ఎంతో కృంగిపోయినప్పటికీ, కానీ అలసిపోయినప్పటికీ ఆ బలహీనత వైపు చూడకుండా, ఆ శరీర బలహీనతలకు తావు ఇవ్వకుండా దేవుని చిత్తానికి అప్పగించుకొని, దేవుని ఉద్దేశానికి అప్పగించుకొని, దేవుని సన్నిధానంలో ఎల్లప్పుడూ ఉండడానికి ఏలియా గారు ఆసక్తి కలిగి ఉన్నాడు. అలాగే నీవు, నేను, మనం కూడా ఏలియాలాగా ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో బ్రతకడానికి, ప్రార్థించడానికి, స్తుతించడానికి, ఆయన నామమును ఘనపరచడానికి, బలహీన సమయంలో, కృంగిన సమయంలో, ఏ పరిస్థితుల్లోనైనా ఆయనను ఏలియా వలె మనం ఆసక్తితో ప్రార్థిస్తే ఏలియా ప్రార్థన ఆలకించి కార్యం జరిగించిన దేవుడు మన ప్రార్థన కూడా ఆలకించి దీవెనకరమైన వర్షమును దేవుడు అనుగ్రహించునుగాక. మన జీవితంలో మేలు నింపాలన్నా, మన బ్రతుకుల మేలు మనం చూడాలన్నా, ఆశీర్వాదం చూడాలన్నా, దేవుని కార్యమును చూడాలన్నా, దేవుని కృపను మనం పొందుకోవాలన్నా ఏలియా లాగా ఆసక్తి కలిగి, పట్టుదల కలిగి, రోషం కలిగి, పౌరుషం కలిగి, పట్టుదలతో మనం ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు ఏలియా పట్ల చేసిన కార్యాన్ని, ఏలియా విషయంలో జరిగించిన కార్యాన్ని మన విషయంలో, మన కుటుంబాల విషయంలో కూడా ఆయన జరిగిస్తాడు, జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, గొప్ప దేవుడా, నీ శ్రేష్టమైన ఉన్నతమైన నామం బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ తండ్రి, మా పితరుడు నాయన ప్రవక్త అయిన ఏలియా ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాల వర్షం కురవలేదు. ఈయన ప్రభువా, అలాంటి ఆత్మ, అలాంటి ప్రార్థన, అలాంటి ఆసక్తి మాకందరికి దయచేయమని, వీడియో చూసిన వారికి అందరికి దయచేసి కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. మంచిది. ఈ వీడియోను, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీకు ఈ మెసేజ్ ఎలా అనిపించిందో
కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.